वेदो प्रज्ञा निरतिं ममावशो गुस्ताङ्गमामख्या जीवनं च दिशो दिशा दीपदानाय विद्महे स्वप्रकाशाय धीमहि तन्नो ज्योतिप्रचोदयात् शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपलक्ष्मी नमोऽस्तुते यच्च प्रेतो भूत्वा दुहाय राज्यभङ्गवहं श्रियं पञ्चदशं च श्रीरामशतरञ्जले आनन्दगर्भमस्यैव विक्लेता इति विष्णुता विषयन्ते पुत्रः स्वयं श्रीदेवदेवता पद्मासने पद्मगोरो पद्माक्षे पद्मसम्भवे त्वं मा भजा धनधाय महाधने धनने विशदां देवीं सर्वकाम्यार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्तस्वादाभिमोरसं प्रजानां भवसि माता आयुष्मतं करोतु मां चन्द्रभां लक्ष्मीशानं सूर्यभां सेवीश्वरीं चन्द्रसूर्याद्यसर्वाभ्यां श्रीमहालक्ष्मीमुपास्महे धनमग्निर्धनं वायुर्धनं सूर्योधनं वसुधनं इन्द्रसोमिनि मह्यं ददातु सोमिनि न क्रोधो न दुःखात् सर्वं न लोभो नाशुभावदे भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदा पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायनाक्षे विश्वप्रिये विश्वमनोरमूले वेद अमृतेनामृतं पुरे तस्मै ब्रह्म च ब्रह्मा च आयस्येति प्रजां धनो भागदेनैवैनयं प्रणयते ब्राह्मणपौरुषे च उद्धरेत् ब्राह्मणो वै सर्वदेवता वेदविद नमस्कुर्यान्न शीलं कीर्तयेत् देवता ए देवता प्रीणाति पर्याप्ता मन्त्र ఇవాళ ఈ చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఒక ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ టైం నిజామాబాద్ ఇప్పుడు బయట వింటూ ఉంటాం, బయట పెద్ద పెద్ద సిటీస్లో వింటూ ఉంటాం. పిల్లలకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థెరపీస్ ద్వారా వాళ్ళని అభివృద్ధి చెందిన వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని డాక్టర్స్ చేస్తూ ఉంటారు. అటువంటి బయట పెద్ద సిటీస్లోనే కాకుండా మన నిజామాబాద్ తీసుకొచ్చినందుకు ముఖ్యంగా డాక్టర్ విశాల్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ఇలాగా డాక్టర్ విశాల్ ఇక్కడ చాలా కొత్తవి తీసుకొచ్చారు. ఇంతకుముందు డి అడిక్షన్ సెంటర్స్ అని. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, విశాల్ ఇట్లా చేస్తున్నావు, డబ్బుల సంగతి ఏంటి? ధనం మూలం మిదం జగత్ అంటే డబ్బులు లేకపోతే ఎట్లాగంటే, సార్ నా యొక్క సోషల్ ఇనిషియేటివ్ కింద నేను చేస్తున్నాను సార్ అనే దాంట్లో ఫస్ట్ డి అడిక్షన్ సెంటర్ తీసుకొచ్చారు. తర్వాత చాలా డిఫరెంట్లీ ఛాలెంజ్డ్ పిల్లలు ఉంటారు. అందరు పిల్లలు ఒకలాగా ఉంటారు, ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటారు. అటువంటి పిల్లలకి డిఫరెంట్ ఇబ్బందుల్ని అధిగమించడానికి ఇటువంటి ఒక సెంటర్ పెట్టారు. సెంటర్ పెట్టి నాట్ ఓన్లీ మాట్లాడకపోవడం, లేదంటే టచ్ సెన్సర్స్ కానివ్వండి, ఆడియో విజువల్ సెన్సర్స్ కానీ, బాడీలో ఉన్న డిఫరెంట్ ఇబ్బందులు కానివ్వండి, అన్నిటినీ డీల్ చేయడానికి ఇటువంటి సెంటర్ పెట్టినందుకు విశాల్ గారికి మరి ఇంకోసారి అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళకి సతీమణి గారికి ఎన్ని ఎఫర్ట్ చేస్తున్నారంటే వెనకాల సపోర్ట్ లేకుండా అయితే ఏమి ఉండదు. ఆమె సపోర్ట్ ఉన్నందుకు ఆమె కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అట్లానే ఇట్లా అందరి మన నిజామాబాద్ డాక్టర్ కమ్యూనిటీ అందరికీ మనం అభినందించాలి. ఎందుకంటే ఇట్లా మంచి ఇనిషియేటివ్ తీసుకుంటే జనరల్లీ వృత్తి వైరం ఉంటుంది, వృత్తి వైరం ఎవరికైనా ఉంటుంది. ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరు ఓర్చుకోరు. అట్లాంటి దాంట్లో కూడా ఇక్కడ కొత్త ఇనిషియేటివ్ తీసుకుంటున్నాడు, మంచి పని చేస్తున్నాడని అందరూ వచ్చి ఇక్కడ పాల్పంచినందుకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. విలువైన సమయాన్ని ఎలక్షన్ రోజు కూడా సార్ మాకు ఇచ్చినందుకు సార్ నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఆటిజం ఇవన్నీ ఉద్యోగం చదవడం కానీ పిల్లల డాక్టర్గా 44 ఏళ్ళ జీవితంలో ఎన్నడూ పోయి ఇక్కడ చూడలేదు. మనస్ఫూర్తిగా ఇంకా సెంటర్స్ నేను తెలుసు, పంపిస్తాం పేషెంట్లను. కానీ ఈరోజు ప్రత్యక్షంగా ఈ నిజామాబాద్లో ఇంత అడ్వాన్స్ సెంటర్ను పెట్టినందుకు విశాల్ గారిని అభినందిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ ఆయన ఏం చేసినా కొద్దిగా స్పెషల్గా ఉంటుంది. ఇది కూడా చాలా చిన్నపిల్లలకు ప్రీజెంటేషన్గా నేను నిజంగా ఆనందపడుతుంది. ఎందుకంటే ప్రతిదానికి చిన్నదానికి స్టేట్ సెక్రటరీ కొన్ని పేర్లు తెలుసు, ఆ పేర్ల కొరికి హైదరాబాద్ పంపిస్తుంటాము. ఆ పోయే అవసరం లేదు. ఇక్కడ విశాల్ గారు ఉన్నారు, ఇన్ని సెల్ఫీలు అందరూ సైకియాట్రిస్టులు ఉన్నారు. జాన్రెడ్డి గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి సెంటర్ రావడము మాకు పీడియాట్రిషియన్గా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.
మన జిల్లాకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఇటువంటి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ లేకుండా కూడా ఎన్నో లోపాలతో పుట్టిన పిల్లలకు వాళ్ళని చిన్న వయసులోనే అభివృద్ధి పథకంలో తీసుకురావాలంటే ఎంతో ఉపయోగపడి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఇదివరకు హైదరాబాద్నే ఉండేది. సో నిజామాబాద్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అందుబాటులో తీసుకొచ్చి హైదరాబాద్ వెళ్ళడం ఎందుకంటే ఆ స్పోర్ట్స్ అనేది ఫాలోఅప్లో ఉండాలి. సో వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఎంతో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లెవెల్ చాలా అద్భుతంగా ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చి అన్ని రకాల సేవలు అందిస్తున్న డాక్టర్ విశాల్ నాగపట్న వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ సక్సెస్. పెద్దలు డాక్టర్ రవీంద్ర రెడ్డి సార్, డాక్టర్ జీవన్ రావు సార్ అండ్ మరియు డాక్టర్ అజయ్ శ్రీనివాస్ సార్ అండ్ డాక్టర్ హరీష్ అండ్ డాక్టర్ రమణేశ్వర్ డాక్టర్ రమణేశ్వర్ అండ్ మరియు ముఖ్యమైన అందరూ డాక్టర్స్ ఐఎంఏ తరఫున ప్లస్ లోకల్ డాక్టర్. ముఖ్యంగా విశాల్కి ఈ ఐడియా దీంట్లో కొంచెం క్రెడిట్ విశాల్ నాకు కూడా ఇస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే విశాల్ ఐడియా అన్ని విధాలుగా నిజామాబాద్లో అన్ని రకాల వసతులు హైదరాబాద్లో ఉన్నాయన్నీ ఇక్కడికి రావాలని ఎప్పటి నుంచో మేము డిస్కస్ చేస్తూ ఉంటాం. బహుశా దాని రిజల్టే మనం ఒక ఆల్కహాల్ డిఅడిక్షన్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ విశాల్ చాలాసార్లు చెప్తాను, విశాల్ చైల్డ్ సైకియాట్రీ, చైల్డ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ ఇంకా నిజామాబాద్ ఇంత పెద్ద డెవలప్ అయిన సిటీలో కూడా ఇది ఒకటి రావాలి. అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ సిడిసిలు హైదరాబాద్లో ఒక 10-15 ఉన్నాయి, అలాగే మెయిన్ ప్లేసెస్లో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు మనకు నిజామాబాద్లో రావడము ముఖ్యంగా ఇందాక రవీంద్ర రెడ్డి సార్ చెప్తున్నట్టు ఎర్లీ ఇంటర్వెన్షన్ యూనిట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే 0 to 3 years ద మోస్ట్ క్రూషియల్ టైమ్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్. ఆ టైంలో పిల్లల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తుపట్టి వాళ్ళకి తగిన థెరపీస్ ఇవ్వడం, స్పీచ్ మాటల్లో ఉంటే స్పీచ్ థెరపీ కావచ్చు, ఆటిజం లక్షణాలు ఉంటే వాళ్ళకి సెన్సరీ ఇష్యూస్, సెన్సరీ ఇంటిగ్రేషన్, తర్వాత నెక్స్ట్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, చాలా పిల్లల్లో మొండితనం అనేది కనబడుతుంది. అలాంటి థెరపీస్కి సంబంధించిన స్పెషల్ థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియర్ థెరపిస్ట్, సైకాలజిస్ట్ కానీ, స్పెషల్ ఎడ్యుకేటర్స్ కానీ, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ కానీ, వీళ్ళందరి సహకారం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక మల్టీ సెంటర్డ్ అప్రోచ్ అనమాట. అంటే ఒక డాక్టర్ ఒక మందులు రాసి ఒక వైద్యం చేసేది ఇక్కడ ఉండదు. ఇక్కడ పిడియాట్రిషియన్, ఒక సైకియాట్రిస్ట్తో పాటు మిగతా టీం అంతా కలిపి చేయాల్సింది. ఈ యొక్క సేవలు నిజామాబాద్లో ఫస్ట్ టైం తీసుకురావడము అండ్ ఎక్స్క్లూజివ్లీ మీరు చూస్తుంటే ఈ ప్లేస్ అంతా ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ డెవలప్మెంట్ పర్పస్. అంటే అన్ని విధాలుగా పిల్లల్లో ఎదుగుదల రావాలి. నిజామాబాద్లో విశాల్కి డెఫినెట్గా మా విషెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు దీనికోసము నవీన్ వారు సైకాలజిస్ట్ హైదరాబాద్ నుంచి రావడం జరుగుతుంది. వారి సేవలు నేషనల్ ఇన్స్టిట్యూట్లో గత 20 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ సైకాలజిస్ట్, వాళ్ళ ఐక్యూ అసెస్మెంట్స్ కానీ, పిల్లల్లో బిహేవియర్ మాడిఫికేషన్ కానీ ఇలాంటివన్నీ వారు చేయగలుగుతారు. ప్రత్యేకంగా ఆల్రెడీ ఇక్కడ సేవలు ఇస్తున్నారు డిఅడిక్షన్లో కూడా, దీంట్లో కూడా ఇవ్వడము. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ చేయడం జరిగింది. లాస్ట్ మెసేజ్ విశాల్, ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది. నిజామాబాద్ ఈజ్ వెరీ పొటెన్షియల్ ప్లేస్. ఇక్కడ చాలా డాక్టర్స్ ఉన్నారు, వారికి ఎక్కడ పంపించాలో కూడా చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఒక రైట్ ప్లేస్ ఫర్ రిఫరల్. అండ్ దీనివల్ల ఏంటంటే పిడియాట్రిషియన్స్ కూడా వాళ్ళు హైదరాబాద్ పంపించడము, లేకపోతే వాళ్ళకి తోచినంత చెప్పడము, వాళ్ళ బిజీ టైంలో ఇలాంటి ప్లేస్ని ఒకటి ఎంకరేజ్ చేయడం అనేది డెఫినెట్గా నిజామాబాద్లో పాసిబిలిటీ ఉంటుంది. అలాగే థెరపిస్టులు కూడా మనకి ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి ప్లేస్లో కూడా విశాల్ ఇది డేర్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం అనేది నిజంగా మన నిజామాబాద్కే గర్వకారణం. థ్యాంక్ యూ విశాల్. గుడ్ లక్. డాక్టర్ రవీనా, షీఈ్ ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్. శివ ఈజ్ స్పీచ్ థెరపిస్ట్. మా మయూరి షీఈ్ స్పెషల్ ఎడ్యుకేటర్. భవానీ ప్రసాద్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. వీళ్ళందరూ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మనకు అంటే సైకియాట్రిస్ట్గా బీయింగ్ సైకియాట్రిస్ట్గా నేను ఏంటంటే డయాగ్నోస్ చేయగలుగుతాను.
కానీ కొన్ని థెరపీస్ ఏంటంటే గంటల తరబడి థెరపీస్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక రాయిని విగ్రహం చేయాలంటే ఎంత కష్టమో ఆ థెరపీస్ అంటే కొన్ని అవసరం పడితే నిలబడవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, 6 నెలలు కూడా పట్టవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆటిజం పిల్లల్లో మాటలు రావు. ఆ థెరపీ బాగానే ఉంటుంది, కానీ ఏం చేస్తారంటే మన సొసైటీలో కలెగురగంప అంటాం కదా, వాళ్ళ ఆటిజం అంటే వాళ్ళ కమ్యూనికేషన్ లోపం ఉంటుంది. ADHD అంటే అతి అల్లరి చేస్తారు. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అంటే బుద్ధిమాంద్యం అంటాం. చాలా మంది తేడా తెలియక ఏంటంటే వాళ్ళకి కలిపేస్తున్నారు. ఈ ఆటిజం పిల్లలకి థెరపీ చేయడం వల్ల ఇప్పుడు ఒక ఐన్స్టీన్ ని మనం తయారు చేయొచ్చు. ఐన్స్టీన్ కూడా ఆటిజం చైల్డ్. వాళ్ళ మదర్ ఏంటంటే ఆమె ఒక గ్రేట్ సైకాలజిస్ట్. ఆమె ఆ టైంలో ట్రైన్ చేసింది కాబట్టి ఇప్పుడు ఐన్స్టీన్ లాంటి మనం ఒక సైంటిస్ట్ ని పొందగలిగాం వరల్డ్. సో ఇప్పుడు మనం అలాంటి సైంటిస్ట్ తయారు చేయాలంటే మా టీం అంతా వీళ్ళందరూ మనకి నిజామాబాద్లో సర్వీస్ ఇస్తారు. సో మీరందరూ మీరు కూడా ఈ టీం అందరూ కలిసి మంచి సర్వీస్ ఇవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. యాంటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చైర్మన్ డిస్ట్రిక్ట్. సో పిల్లలకు ఈ డ్రగ్స్ పైన అని చెప్తాం, కానీ ఈ రోజుల్లో ఈ విధానం ఏమైందంటే, పాత రోజుల్లో నాకు తెలుసు మా నాన్నమ్మ, మా తాతమ్మ, మా మామ, మా బాబాయ్, ఈ సగుండవం అనేది ఒకటి తెలుసు. మన దగ్గర ఉండేది అంటే ఆటోమేటిక్గా స్పీచ్ థెరపీ అంటే ఇన్ని భాష మాట్లాడారు. కానీ ఈ రోజుల్లో ఈ పెరిగి అంటే ఈ ఫ్యూచర్ డేస్ ఏమవుతుందంటే ఎవరితో మాట్లాడుతుందో తెలుస్తలేదు. ఎంతసేపు మొబైల్స్ కానీ ఎడిక్ట్ అయిపోయి దాంట్లో ఉంటారు. నెంబర్ ఆఫ్ గేమ్స్ చెప్తారు పిల్లలు, కానీ ఈ రిలేషన్షిప్ అని చెప్పే పద్ధతి లేదు. కాబట్టి ఈ రోజు మనకి చాలా ముఖ్యమైనది, నేటి యుగంలో ముఖ్యమైనటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెట్టడం అనేది చాలా హర్షజనకం నిజామాబాద్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ మెంబర్స్ టు సక్సెస్ఫుల్ అండ్ అచీవ్ మెనీ మోర్ డిఫరెంట్ ఇట్లాంటి పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. CDC అంటే చైల్డ్ డెవలప్మెంట్ థెరపీ. ఎవరికైతే అంటే ఎదుగుదలలో కొన్ని ప్రాబ్లమ్స్, ఇష్యూస్ వస్తున్నాయో పిల్లలకు, అంటే సరైన సమయంలో మెంటల్ మైల్ స్టోన్స్, మోటార్ మైల్ స్టోన్స్ అండ్ స్పీచ్ ఇవన్నీ కొద్దిగా డిలే అయినప్పుడు ఒక ఇంటర్వెన్షన్ చేయాల్సింది ఉంటుంది. అంటే స్పీచ్ డిలే అయినప్పుడు స్పీచ్ థెరపిస్ట్ని దగ్గరికి పంపించాల్సింది ఉంటుంది. కొన్ని ఆటిజం అంటే స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజెస్ అంటే లైక్ వాళ్ళ కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సరైన థెరపిస్ట్ దగ్గర పంపిస్తే వాళ్ళు సామాన్య పిల్లల్లాగా వాళ్ళ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అంటే దీంట్లో ముఖ్యమైన కారణాలు కొన్ని వేరే ఉన్నా కానీ మనం ఉన్న బిజీ లైఫ్లో అంటే మదర్స్, పేరెంట్స్, న్యూక్లియర్ ఫ్యామిలీ అయినప్పుడు వాళ్ళకు కొన్ని ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు సరైన పెంపకం లోపించడంతో కొన్ని వేరే ప్రాబ్లమ్స్తో ఆటిజం ఇవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. విత్ అడ్వెంట్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఎర్లీగా పిల్లలకు అవి పెరుగుదల దశలో కొన్ని నివారించే అవకాశాలు ఉంటాయి. అవి కాకుండా కొందరికి ఎవరైతే ఈ ఆటిజం స్పెక్ట్రమ్ కానీ ADHD హైపర్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకు కుదురుగా ఒక దగ్గర ఉండి ఒక థెరపిస్ట్ అవసరం ఉంటుంది. మాకు మేము సుమారుగా 15 years నుంచి 20 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాము. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా పిల్లలకు హైదరాబాద్ రెఫర్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ విత్ ద ల్యాక్ ఆఫ్ థెరపిస్ట్. ఇప్పుడు విశాల్ గారు ఇక్కడ ఈ సెంటర్ పెట్టడం, థెరపిస్టులు ఇక్కడ అందుబాటులో ఉండడం హర్షదాయకం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద టీమ్ వెరీ హ్యాపీ, make the child happy and their parents also make them happy in order to have a better life in their upcoming upbringing. Thank you. మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే ముఖ్యంగా సర్వీసెస్ కోసం హైదరాబాద్ పోతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెళ్ళి, అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కూడా సర్వ్ చేసేది ఎక్కువగా రూరల్ ఏరియాస్ నుండి, తాలూకాస్ నుండి, మండలం నుంచి వస్తూ ఉంటారు. వాళ్ళకు హైదరాబాద్ పోతే అది ఒక అగమ్య గోచరంగా అనిపిస్తూ ఉంటారు. అక్కడ పోగానే ఇన్వెస్టిగేషన్లని, స్టే ఎక్కడ ఉండాలి, వీక్లీ కోర్సు అవసరమైనప్పుడు కౌన్సిలింగ్కి ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటిది
చాలా కష్టమైనటువంటి విషయం. డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి సెంటర్ స్టార్ట్ చేయడం అనేది విశాల్ చాలా డేరింగ్ స్టెప్ అది, ఇంకోటి డైనమిక్ స్టెప్ కూడా. ఎందుకంటే ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడైనా చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ కానీ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా అవేర్నెస్ పెరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ లోపల అటెండ్ అయ్యే వాళ్ళలో చాలామంది పబ్లిక్ స్కూల్లో చదివే వాళ్ళు, పెద్ద పెద్ద స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు రిఫరల్ కానీ గైడెన్స్ కానీ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఎక్కువగా ఇటు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, తక్కువ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, ఈ కొంత మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అసలు రీచ్లో లేవు. సో ఇప్పుడు మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇటువంటి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ రావడం అనేటువంటిది చాలా ఆహ్వానించదగ్గ విషయం. ఇంకోటి ఇక్కడ ఇప్పుడు యునిక్ వేలో విశాల్ తీసుకుంటున్నటువంటి డిఅడిక్షన్ సెంటర్ కానీ, తనకు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కానీ నిజంగా అది చాలా రిస్క్తో కూడుకున్నటువంటివి. ఇవి టైం టేకింగ్ మిషన్ లాగా అవి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. మైకేల్ ఫెల్ప్స్ అనే అతను ఇప్పుడు ADHDగా డయాగ్నోస్ అయ్యాడు. కానీ ఒలింపిక్స్ లోపల ఒకే ఒలింపిక్స్లో 16 మెడల్స్ను సాధించినటువంటి ఘనత రికార్డును మళ్ళీ ఇంతవరకు ఎవరు దాన్ని బ్రేక్ చేయలేని స్థాయిలో తను సక్సెస్ అయ్యాడు జీవితం లోపల. ఇంతకుముందు మనం ఐన్స్టీన్ పేరు చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంతోమంది సైంటిస్టులు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే ఇటువంటి చిన్న చిన్న ఇల్నెసెస్ వల్ల వాళ్ళ జీవితాలు ఎక్కడికో పోయేది. అంటే వాళ్ళకి అప్పుడు స్పెషల్ ట్రైనింగ్ దొరికింది. మా పేరెంట్స్ నుంచి కానీ లేదా టీచర్స్ నుంచి వెళ్ళి, సొసైటీ నుంచి వెళ్ళి ఆ రెస్పెక్ట్ దొరికింది కాబట్టి వాళ్ళు ఎన్నో ఇన్వెన్షన్స్ చేయగలిగారు, గొప్ప శాస్త్రవేత్తలుగా కాగలిగారు. సో ఇప్పుడు నిజామాబాద్కు పిల్లలకు ఒక మంచి ఈ సందర్భంగా విషయాలు నేను అడిగే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ స్కూల్ అవేర్నెస్ కూడా ప్రాజెక్ట్ తీసుకొని ప్రైవేటు పబ్లిక్ స్కూల్స్ లోపల కూడా వాళ్ళకు టీచర్స్కు, అదేవిధంగా పేరెంట్స్కు, అక్కడ స్టూడెంట్స్ కూడా అవేర్నెస్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారని మా ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తరఫున జాన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా and esteemed doctors of Nizamabad and other places, I congratulate all of you for this Child Development Center inauguration by Dr. Vishal. Vishal గారు ఇక్కడ నిజామాబాద్లో మీ అందరికి తెలిసిందే విఐపి డాక్టర్ ఉంటారు. అంటే తర్వాత కొత్త 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 యాక్టివిటీస్లో పాల్గొంటాడు. పబ్లిక్ కావాల్సిన అర్జెంటుగా కావాల్సిన ట్రీట్మెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటాడు. దాంట్లోనే భాగంగా డిఅడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఎవరు పెట్టి ధైర్యం చేయలేదు, హైదరాబాద్ పోవాల్సి వచ్చేది. తర్వాత ఇప్పుడు ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా నిజామాబాద్లో ధైర్యం చేసి పెట్టాడు. ఎందుకంటే వెంటనే ఎంతమంది పేషెంట్స్ తెలియదు. ఇందాక సిపి గారు చెప్పినట్టు డబ్బుల గురించి ఆలోచించకుండా ఈ ట్రీట్మెంట్ ఒక సేవగా ఆయన చేస్తున్నాడు. అదేవిధంగా ఇందాక సార్ చెప్పారు స్కూల్స్లలో వెళ్ళాలని. సార్ ఆల్రెడీ స్కూల్స్లో వెళ్ళి చేస్తున్నారు సార్. రోటరీ క్లబ్ నుండి మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. దాంట్లో డాక్టర్ గారు స్కూల్స్లలో ఈ పిల్లలకి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తుంటారు. మీరు అడిగితే ముందు చేసేస్తాడు ఆయన. ఇంకా కొత్తగా చెప్పండి, మీరు చేస్తారు తప్పకుండా. సో ఈ చైల్డ్ డైరెక్షన్ యాక్చువల్గా ఈ ఎన్ఆర్ఎస్లో చాలా ఎక్కువ ఉంది. ఎన్ఆర్ఐ పిల్లల్లో నేను చూస్తున్న ఈ మధ్యలో మా క్లయింట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ పిల్లలకి మాట్లాడే వాళ్ళు లేకుండా వాళ్ళకి కరెక్ట్ మాటలు రావడం లేదు. మరి ఇట్లా థెరపీ సెంటర్కి వచ్చేసి చేయించుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ ఐసోలేటెడ్ ఫ్యామిలీస్లలో ఇట్లాంటి ప్రాబ్లం అవుతుంది. ఇవన్నిటికీ వేరుగా కావాల్సిన ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడానికి నిజామాబాద్లో ఈ సెంటర్ పెట్టిన విశాల్ గారి విశాల్ అండ్ టీమ్ గారికి అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రూరల్ పబ్లిక్ సేవ చేయడానికి ముందుకు వచ్చిన విశాల్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నాను. తర్వాత ప్రతి చిన్నదానికి హైదరాబాద్ పోయే కల్చర్ మారిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రతి చిన్న వైద్యం కానీ కూడా హైదరాబాద్ వెళ్ళేవారు. సంతోషం ఏంటంటే
మంచి మంచి సెంటర్లు, కొత్త కొత్త ఆలోచనలతోటి నిజామాబాద్ లాంటి పట్టణంలో కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్ రావడం వల్ల సామాన్య ప్రజలకు, అందులో పేదలకు చాలా లాభమైందని ఆశిస్తున్నా. వారికి మరొకసారి ఇంతమంది సెంటర్ను ఈ నిజామాబాద్లో ఎస్టాబ్లిష్ చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వైద్యులు మరియు జూనియర్ వైద్యులు, హాస్పిటల్ యొక్క స్టాఫ్ మరియు ఇతర ప్రెస్ మీడియా పీపుల్, ఇంకా మిగతా వాళ్ళకందరికీ నమస్కారం. ఈ చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్ అనేది ఈ రోజులో చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ ఆటిజం కానీ, లేకపోతే ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, లేకపోతే మెంటల్ రిటార్డేషన్స్, ఇలాంటి జబ్బులు పిల్లల్లో ఈ మధ్య ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా కనపడుతున్నది. కారణాలు ఏమైనా కావచ్చును. డెవలపింగ్ నేషన్స్తో పాటు డెవలప్ నేషన్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో దీనికి మనకు నిజామాబాద్ ఇప్పటివరకు హాస్పిటల్ కూడా లేదు. ఇదివరకు మేము ప్రాక్టీస్ చేసినప్పుడు 20-25 years బ్యాక్ మనకి సైకియాట్రీ సబ్జెక్ట్ అంటే ఒక 3 మందులు 3 మాటలు అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు డాక్టర్ విశాల్ చూసిన తర్వాత ఈ 25 years లోపల సబ్జెక్ట్ ఎంత డెవలప్ అయిందో, ఒక హెయిర్ని స్ప్లిట్ చేయడానికి ఒక 10 pieces కూడా చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ విశాల్ చూస్తే నాకు అర్థమవుతున్నది. ఈ చైల్డ్ సైకియాట్రీ సబ్జెక్ట్లో ఇప్పుడు జెరియాట్రిక్ సైకియాట్రీ, అడల్ట్ సైకియాట్రీ, చైల్డ్ సైకియాట్రీ, తర్వాత డిఅడిక్షన్ సైకియాట్రీ, ఈ రకంగా దాంట్లో ఎన్నో సబ్స్పెషాలిటీస్ రావడం వల్ల ఈ సబ్జెక్ట్కి గ్లామర్ అనేది పెరిగింది. ప్లస్ సైకియాట్రిస్ట్గా పబ్లిక్కి, జనరల్ పబ్లిక్కి, ప్లస్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి, డిఫరెంట్ డిసీజెస్కి వాళ్ళు ఎంతో హెల్ప్ చేయడానికి స్కోప్ అనేది ఇప్పుడు ఉందని చెప్పేసి అలాంటి వాళ్ళకి ఇప్పుడు తెలుస్తున్నది. సో నిజామాబాద్ ఇప్పుడు చాలా అవసరము చైల్డ్ డెవలప్మెంట్ క్లినిక్స్. ఈ స్పెషాలిటీని ఇక్కడ నిజామాబాద్లో డెవలప్ చేస్తున్నందుకు డాక్టర్ విశాల్కి, వాళ్ళ మేడంకి చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి ఇంతకుముందు వచ్చేసి మమ్మల్ని ట్రీట్మెంట్ ఇవ్వమంటే ఫిజిషియన్స్ మేము ఏం చేయలేము, సైకాట్రిస్ట్ వెళ్ళాలి. కానీ నిజామాబాద్లో ఇలాంటి సెంటర్ లేవు కాబట్టి ఇదివరకు మేము హైదరాబాద్కు రిఫర్ చేసేవాళ్ళం. అనేది ఆల్మోస్ట్ ఒక 20 years చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పీడియాట్రిక్ పాపులేషన్లో కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో ఉండేవి, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఏమైనా పిల్లలు ఏమైనా చేస్తుంటే చెప్పేవాళ్ళు, పొద్దున్న లేకపోతే లేపేవాళ్ళు, లేకుంటే మాటలు లేకపోతే మాటలు నేర్పడం. మానవ సంబంధాలు అనేది చాలా తగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు అన్ని ఫ్యామిలీస్ కూడా సపరేట్గా ఓన్లీ హస్బెండ్ వైఫ్ వరకే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఈ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి. దీంట్లో పిల్లలు మొండికేయడము, కనిపించిన వస్తువులు పలగొట్టడము, టీవీలు పలగొట్టడము, బొమ్మలు పలగొట్టడము, ఒక వస్తువు కావాలని పట్టుబట్టి దానికోసం ఏడవడము, సతాయించడము, తింటప్పుడు మొబైల్స్ చూసుకుంటూ తినడము, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్లు వాళ్ళకి ఇటువంటి ఈ బిహేవియర్ థెరపీతో కానీ, ఆక్యుపేషన్ థెరపీతో కానీ సైకాట్రిస్ట్ దగ్గరికి పంపించినప్పుడు ఈ వాళ్ళ యొక్క టీం అనేది ఒక 1 week వరకు వాళ్ళు ఒక థెరపీ స్టార్ట్ చేసేసి వాళ్ళని మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఇటువంటి సెంటర్స్, డిఎడిక్షన్ సెంటర్స్ తర్వాత విశాల్ గారు స్టార్ట్ చేయడం అనేది నిజామాబాద్కి ఒక వరం. సో చాలామంది హైదరాబాద్ పోలేక ఆ పిల్లల్ని అట్లే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు డిఎడిక్షన్ వలన చాలామంది ఈ రూరల్ ఏరియా వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి మంచిగా అయిపోయి మళ్ళీ వాళ్ళ యొక్క జీవనాన్ని మళ్ళీ మంచిగా చేసుకున్నారు. Innovative methods, and he is also associated with Rotary and gives us a lot of support. And whenever school programs are there, he is always with us. And particularly ఈ రోజుల్లో సమాజంలో ఉన్న ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ కావచ్చు, ఉన్న సోషల్ మీడియాతో కావచ్చు, పిల్లలు చాలా అడిక్షన్స్కి గురవుతున్నారు. సో అయితే వాళ్ళు యాజ్ ఐఎమ్ డీలింగ్ విత్ ద స్కూల్స్, నేను అబ్జర్వ్ చేసిన ప్రకారంగా చూస్తున్నాను, అయితే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇంట్లో ఉన్న పేరెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల కానీ మాట్లాడడం లేక, అది దట్ మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. లేదంటే చాలా హైపర్గా రియాక్ట్ అవుతున్నారు. సో నార్మల్ పిల్లలు అనేది ప్రాబ్లం తగ్గుతూ వస్తుంది, అయితే మాట్లాడట్లేదు. లేదంటే చాలా హైపర్గా ఉంటున్నారు, అగ్రెసివ్గా ఉంటున్నారు. సో రైట్ టైంలో, ఇలాంటి టైంలో టౌన్లో ఎస్టాబ్లిష్ చేసినందుకు డాక్టర్ విశాల్ అండ్ డాక్టర్ శర్మ గారికి అభినందనలు.
యాజ్ అన్ ఈఎన్టీ సర్జన్ మాకు కూడా స్పీచ్ థెరపీ సర్వీసెస్ నిజామాబాద్లో చాలా పిల్లలకి అవసరం. డెఫినెట్లీ మా సపోర్ట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఇలాంటి మంచి ఆలోచనలు ఇంకా రావాలని, ప్రతి నెల ఒక సెంటర్ ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. సార్ ఈ చైల్డ్ సైకాలజీ గురించి ఈ సెక్టర్ని స్టార్ట్ చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఈ చైల్డ్ సైకాలజీ, ADHD డిజార్డర్స్, పిల్లల్లో మాటలు రాకపోవడం అనేది ఈ ఇంక్రీజింగ్ ట్రెండ్లో, అంటే చాలామంది పిల్లలు దీంతో సఫర్ అవుతున్నారు. దీనికి ఏంటంటే రకరకాల కారణాలు అనేవి ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకోవడము, తర్వాత డెలివరీ అయిన తర్వాత పిల్లల్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోకపోవడము, ఈ ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బ్రేక్ కావడము, తల్లిదండ్రులు బిజీ షెడ్యూల్లో కొంచెం పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడము, వాళ్ళని రెగ్యులర్గా మానిటర్ చేయకపోవడం వల్ల ఇట్లాంటి డిసీజ్ అనేవి ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయి. ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులని మనము వింటుంటాము. అట్లాంటి చిన్నపిల్లల కొరకు ఇట్లాంటి సెంటర్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మంచిగా చేయాలని ఒక దృఢ సంకల్పం తీసుకున్నందుకు విశాల్ సార్కి మనమందరం అభినందించాల్సిగా కోరుతున్నాను. అందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ అడిక్షన్ స్పెషలిస్ట్. ఇవాళ నిజామాబాద్లో విశాల్స్
చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామందిలో తెలియని విషయం ఏంటంటే పిల్లలు తెలివి తక్కువ ఉన్నారని లేకపోతే సరే మాట్లాడడం లేదని అల్లరి చేస్తున్నారని చెప్పి ఏం చేస్తారంటే అందరినీ తెలివి తక్కువగా కన్సల్ట్ చేసి వాళ్ళ ట్రీట్మెంట్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి వాళ్ళు ఫ్యామిలీకి బర్డెన్ అవుతున్నారు, వాళ్ళు కూడా ఎదగలేకపోతున్నారు. సో అసలు విషయం ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే మనం ఏంటంటే మన అంటారు ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. ఎప్పుడైతే ఆలస్యం చేస్తామో మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది విషంలాగా తయారైపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే పిల్లోడు 3 సంవత్సరాల వయసులోనే వాడు మాట్లాడుతున్నాడా, వాడు అందరితో నవ్వుతున్నాడా, నలుగురిలో కంటితో ఐ కాంటాక్ట్ అనేది చేస్తున్నాడా లేదా, అన్ని డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఇలా కూర్చుంటున్నాడా మాట్లాడుతున్నా చూసుకోవాలి. చాలామంది ఏమంటే వాడు పెరుగుతాడులే అని మనం లేట్ చేస్తే ఏమవుతుంది, మొక్కాయి వంగ అనేది మానే వంగున అంటారు కదా పెద్దవాళ్ళు. సో పెద్ద అయిన తర్వాత మనం ఏం చేయలేము. సో కాబట్టి ఆ సదుద్దేశంతో ఏంటంటే ఎర్లీ ఇంటర్వెన్షన్ కోసం ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే నాతో పాటు సైకియాట్రిస్ట్గా నేను ఉంటాను, నాతో పాటు ఏంటంటే స్పీచ్ థెరపిస్ట్, వాళ్ళ బిహేవియర్ కంట్రోల్ చేయని బిహేవియరల్ థెరపిస్ట్ ఉంటారు. వాళ్ళ పిల్లలు నడకగా వాళ్ళ యొక్క ఫిజికల్ ఆరోగ్యాన్ని పెంచడానికి ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్ ఉంటారు. తర్వాత వాళ్ళ పిల్లలకి స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా మనం ట్రైన్ చేయబడుతుంది. అంటే దీనిలో ఏంటంటే ఎంత తొందరగా వస్తే మనం అంత వాళ్ళని ఎర్లీ ఇంటర్వెన్షన్లో బాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకు తెలంగాణలో మన హైదరాబాద్లో ప్రతి పిల్లలు హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఐక్యూ టెస్ట్ కానీ, బిహేవియరల్ థెరపీ కానీ, స్పీచ్ థెరపీ కానీ, ఇవన్నీ థెరపీస్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. సో నిజామాబాద్ ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని నేను ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.